పోచంపాడులో నీటి నిల్వలకు సంబంధించిన అంశం విషయంలో కానీ తదుపరి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుకి సంబంధించిన నీటి నిల్వలు కానీ ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించిన నీటి నిల్వలను తెలుసుకొని సమీక్ష చేసుకొని మరి రాబోయే కాలంలో ఏ విధమైన ప్రణాళిక తీసుకోవాలని గౌరవ మంత్రివర్యులు రావటం జరిగింది. ఈరోజు మొదటగా చాలా రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఒకటే కోరుతా ఉండే, ఏం కోరుతా ఉండే? వర్షాలు పడొద్దు, నీళ్లు కనబడొద్దు, నీళ్ళు అసలే ఉండొద్దు అనే అంశంపై మా పైన ఎంత ద్వేషం ఉన్నప్పటికీ రైతులకు సంబంధించి ప్రజానికానికి సంబంధించిన నీటికి సంబంధించిన అంశం విషయంలో రాజకీయం చేయకూడదని మేము అనుకుంటే, వర్షాలు పడొద్దు, వర్షాలు పడితే ఒకరోజు అటువైపు ఉన్న ప్రాణహిత నుంచి 1 లక్షనో 2 లక్షలు సంబంధించిన నీటి వరద వస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదని మాట్లాడతారు. ఒకటో 1.5 దినం వచ్చింది, దాన్ని లిఫ్ట్ చేసి ఇయ్యలేదని రాజకీయం చేసేది ఆలోచన చేసిండ్రు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు, వారికి తోడు హరీష్ రావు గారు. నీటి నిల్వలకు సంబంధించి ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఎల్నినో లాంటి ప్రకృతి వైపరీత్యం మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలని ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఆలోచన చేసి ముందుకు పోవాల్సిన ధర్మాన్ని మర్చిపోయి రాజకీయం చేస్తూ వర్షాలు పడొద్దని కోరుకుంటూ వర్షాలు పడితే అయ్యో ఎందుకు పడ్డాయని ఆలోచన చేసి ఒక పార్టీగా ఒక వ్యవహారం చేస్తూ ఉంటే అది చాలా బాధాకరం. ఖచ్చితంగా వారి వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఎల్లంపల్లిలో నీళ్ళు వచ్చినాయి, సంతోషంగా వచ్చినాం మేమందరం కూడా. అందరికీ మేలు జరగాలి, రైతులకు మేలు జరగాలని వచ్చినాం. ఇక్కడ ఈరోజు త్రాగడానికి నీరుకి సంబంధించిన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. సాగునీటి వ్యవస్థకు సంబంధించి అనేక సందర్భాల్లో నీటి వినియోగం సంబంధించి రిజర్వాయర్లో నీరెంత ఉంది, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ప్రకృతికి సంబంధించిన వైపరీత్యం పెద్ద ఎత్తున రాబోతా ఉందని ఎప్పటికప్పుడు ఓ ప్రక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకో ప్రక్కన తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇంకో ప్రక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము అందరం కూడా కలుసుకొని చైతన్యం చేస్తా ఉన్నాం. రైతుకు సంబంధించిన అవస్థను ఆలోచనని దాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందామని ఆలోచన చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్. ఇంకో ప్రకారం ఏంది, బీజేపీ ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు 3 బ్యారేజీల నుంచి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, సాంకేతిక నిపుణుల ద్వారా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి నీటి నిల్వని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వారు ఏ రోజైతే ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన సామర్థ్యాన్ని గుర్తించి వారు ఎస్ మీరు నీటి నిల్వ చేయొచ్చు అంటే ఒక్క క్షణం ఆగకుండా నీటి నిల్వ చేస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అయినా నీటి నిల్వ చేయాలంటారు. నీటి నిల్వ చేసే కార్యక్రమం చేస్తే అదే డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అధికారికంగా ఉన్న నిపుణులు నీటి నిల్వ చేస్తే ప్రమాదం ముంపు ఉందని చెప్పడం జరిగింది. ఎడన కానీ నీటి నిల్వ చేస్తామని ఒక భ్రమ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు, రాజకీయం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రాణహిత చేవళ్లకు సంబంధించిన ప్రాజెక్టు ఆపు చేసిండ్రు. ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఇంతకుముందే ఎస్ఏసి గారు చెప్పారు ఎంత నీరు వచ్చింది. ఆ నీటిలా ఈ 2019 నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి ఎంత నీరు వచ్చిందో చెప్పారు. మేము అడుగుతా ఉన్నాం సూటిగా, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు ఇప్పుడు అన్ని విషయాలు. సూటిగా అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ మిత్రులను, మనం అందరం కలిసి ఈరోజు రైతుకు సమస్య వచ్చినప్పుడు నిలబడి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలి. మేమే ఈరోజు మిడ్ మారేరు కట్టింది ఎవరు? ఫ్లడ్ ఫ్లో కెనాల్ కట్టింది ఎవరు?
చేయలేదంకా ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రణాళిక సిద్ధం చేసుకున్నది ఎవరు? నంది పంప్ హౌస్ గా ప్రణాళిక సిద్ధం చేసుకొని దాని కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఎవరు? గాయత్రి పంప్ హౌస్ మొదలుపెట్టే కార్యక్రమం దీంట్లో భాగంగానే దాంట్లో తీసుకెళ్లి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్లి నంది పంప్ హౌస్ నుంచి గాయత్రి పంప్ హౌస్ చేసి గాయత్రి పంప్ హౌస్ నుంచి ఫ్లడ్ ఫ్లో చేసి ఫ్లడ్ ఫ్లో నుంచి మిడ్ మానేర్ చేసేది ప్రాణహిత చేవెళ్లలో నీరు ఈడికి ఎల్లంపల్లికి తీసుకొచ్చి ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేర్ వరకు మొదటి దఫలో తీసుకెళ్లే మొత్తం మిడ్ మానేర్ పూర్తి స్థాయిలో ఆఖరి వరకు పనులు చేపడితే ఆఖరికి ఒక మొత్తం బిల్డింగ్ కట్టినాక సున్నం వారు వేసి మేమే కట్టినామని మాట్లాడతారు. ఈరోజు నైతిక హక్కులేదు వారు ఈరోజు మాట్లాడడానికి ప్రభుత్వంపై అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఆ కార్యాచరణలో ముందుకు పోతాం. దాని విషయంలో దాన్ని చూడటానికి మన జిల్లాకి పెద్దపల్లి జిల్లాకి అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి మరి ఇక్కడ ఉన్న ఎల్లంపల్లి మరి శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ నీటి నిల్వలకు తెలుసుకొని ఓ కార్యాచరణ తీసుకోవాలని వచ్చిన గౌరవ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ